త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ మెంబర్ గా పోటీ చేస్తున్న సీనియర్ న్యాయవాది సూరం నరసింహస్వామికి మనందరం ఐక్యంగా నిలబడి మద్దతుగా నిలవాలని మున్నూరు కాపు న్యాయవాదులు ఆత్మీయ సమావేశంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం బార్ కౌన్సిల్ ఎలక్షన్ సందర్భాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కేంద్రంలో మున్నూరు కాపు కమ్యూనిటీ న్యాయవాదులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి న్యాయవాది గుర్రాల వినోద్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మెంబర్ ఎలక్షన్ కంటెస్టెంట్ సీనియర్ న్యాయవాది సూరం నరసింహస్వామి మాట్లాడారు. ఆత్మీయ సమావేశంలో న్యాయవాదులు ఆనంద్ మోహన్, ఆనందరావు, లలిత, పరమేశ్వర్, మహేష్ పటేల్, యుగేందర్, వేణుగోపాల్, సాంబశివరాజు, రాజేష్ కులం అభివృద్ధి గురించి సభ్యులు పాల్గొన్నారు. కొత్త వాళ్ళు కూడా వచ్చింది కాబట్టి ఈ సమావేశానికి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులు, నా తోటి మిత్రులు, అదేవిధంగా జూనియర్ తమ్ముళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలామంది అనుకుంటున్నారు మనలో ఐక్యత లేదని. అది చాలా అబద్ధం. ఎందుకంటే ఖచ్చితంగా ఐక్యత ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఇంతమంది గ్యాదర్ కాగలను. చిన్న చిన్నవి ఉంటాయి, ప్రతి కులంలో ఉంటాయి. ఒక కాపు కులంలో కాదు, రెడ్డి కులంలో 4-5 గ్రూపులు ఉన్నాయి, శాల కులంలో 4-5 గ్రూపులు ఉన్నాయి, ప్రతి కులంలో ఉంటాయి. అయినా కానీ మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే అంతకంటే గొప్పగా ఉన్నాం కాబట్టి ఏదో తగ్గింది, మనలో ఐక్యత తగ్గిందని చెప్పి ఒక అపోహ వస్తుంది. అది వాస్తవం. దాన్ని ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది కూడా మనం దాన్ని రెక్టిఫై చేసుకుందాం. పెద్దలు కూర్చొని దాన్ని కూడా ఆ గ్యాప్ కూడా మనం ఫిలప్ చేసుకుందాం. తర్వాత నేను గతంలో కూడా బార్ కౌన్సిల్గా మెంబర్గా నేను పోటీ చేసి ఉన్నాను. అప్పుడు సంజయరావు గారు ఉండే. ఇప్పుడు సంజయరావు గారు మన కమ్యూనిటీ నుండి ఉన్నాడు కాబట్టి నేను 90 ఓట్లతోనే, అంటే ఒక 50 ఓట్లు వస్తే నేను కూడా ప్రేలో ఉండేటప్పుడు 90 ఓట్లు మాత్రమే నాకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్. ఒక 50 ఓట్లు వస్తే నేను సెకండ్, థర్డ్, ఫోర్త్ ఓట్లకు నేను ఎలిజిబుల్ అయ్యేటోని. కాబట్టి నేను ఆ రోజు డిఫీట్ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు నేను లేట్గా రావడానికి కారణం కూడా మళ్ళీ సంజయరావు గారికి ఏమైనా పోటీ చేస్తారో అనే ఉద్దేశంతో ఆయన ముందుగా డిక్లేర్ చేయలేదు. నేను ఉండలేను అని చెప్పి ఎప్పుడు చెప్పలే. కాబట్టి నేను కూడా గతంలో చేసినాను కాబట్టి అందులో పశ్చిమత వస్తున్నాడు అంటే మన సంజయరావు వస్తే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అన్నీ ఆలోచించి ఒక నెల లేట్గానే, ఎందుకంటే ఆ లాస్ట్ టైం చేసినా కాబట్టి నాకున్న అవగాహన ఉంది కాబట్టి కొంచెం లేట్గానే వచ్చిన, దానిలో సందేహం లేదు. అయినా కానీ ఇంత పెద్ద కమ్యూనిటీలో సరే నేను రకమని ఇంకెవరైనా వస్తారని చెప్పి అనే ఉద్దేశంతో వెయిట్ చూసడం జరిగింది. కానీ ఇంత పెద్ద కమ్యూనిటీలో కూడా మన వంతు కాంట్రిబ్యూషన్ లేకపోతే రేపు బార్ కౌన్సిల్లో గతంలో 12 మంది రెడ్డోళ్ళు ఉన్నారు, 2 యాదవులు ఉన్నారు, 2 శాలలు ఉన్నారు. ఒక కమ్యూనిటీ నుండి ఒక్కరు మాత్రమే ఉన్నాం మనం. మరి ఈ గ్యాప్ ఎందుకు వస్తుంది? దాదాపుగా 5-6 వేల మంది మనం స్టేట్ వైడ్గా ఉంటాం మున్నూరు కాపులో. కాబట్టి ఖచ్చితంగా మనం ఉండాలనే ఉద్దేశంతో నేను కొంచెం లేట్గా రావడం జరిగింది. దానికి ఎందుకంటే మన బలం ఉన్నది కాబట్టి ఏమైనా ఎందుకు వదిలిపెట్టాలనే ఉద్దేశంతో నేను రావడం జరిగింది. దానికి కావాల్సినటువంటి పెద్దన్నారు ఏ విధంగా అయితే మనం ముందుకు పోదామో ఆ యొక్క మనం స్కెచ్లు వేసుకుందాం. ఎదుటి వారు ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్స్తో పాటు ఖచ్చితంగా మనం ఢీకొంటామని చెప్పి మనకు ఆ ధైర్యం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నాకంటే కొంత జూనియర్సే ఉన్నారు ఎక్కువ. వారు కూడా నా తర్వాత వచ్చిన వారే, నా తర్వాతనే సర్వీస్ ఇచ్చిన వారు. కోర్టుకు నేను గతంలో కూడా 99లో వచ్చినా కానీ 2004లో కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగింది నన్ను, 2004లో. తర్వాత 2014లో వరంగల్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను సేవలు అందించడం జరిగింది. అదేవిధంగా 2014 నుండి 2017-18 వరకు కూడా ఒక 400 మందికి, అంటే దాదాపుగా 40 ఎకరాల ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేసి 400 మందికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందులో ఒక 2-3 కొద్దిగా కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయినా కానీ దాదాపుగా 99% అందరికి రిజిస్ట్రేషన్ చేసి వారికి సైట్ కూడా అప్పయ్యడం జరిగింది. అంటే నేను ఉన్నంతలో ఎప్పుడు కూడా నేను ఖాళీగా ఉండలే. ఈ వరంగల్ బార్ అసోసియేషన్కి ఏదో ఒక రకంగా సర్వీస్ ఇస్తూనే ఉన్నా. కాబట్టి ఆ యొక్క ధైర్యం ఉన్నది కాబట్టి అందరినీ మెప్పించుకోగలుగుతామనే ఉద్దేశంతో నేను ఈ రంగంలో తీయడం జరిగింది. కాబట్టి మీరు కూడా నా సేవలను గుర్తించి మీరు ఇచ్చేటువంటి సజెషన్ నేను తీసుకుంటూ ముందుకు పోయి ఖచ్చితంగా వరంగల్ బార్ అసోసియేషన్ నుండి మున్నూరు కాపు నుండి ఒకరు ఖచ్చితంగా గెలవాలని చెప్పి దానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.